వారి అత్తమామలకు దత్తత ఇచ్చివేయగా రెండవ కుమారుడు గోవిందయ్యకు గిరమ్మనిచ్చి వివాహం చేశారని వివరించి ఉన్నామండి. రెండవ కుమారుడు గోవిందయ్యకు గిరమ్మనిచ్చి వివాహం చేశారని మనం చక్కగా వివరించి ఉన్నాం. అయితే గోవిందాచార్యుల వారి సమాధిను, వారి అర్ధాంగి గిరిమాంబ సమాధిను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి అయినటువంటి మనవరాలైనటువంటి ఈశ్వరీదేవి మఠమునందు గోవిందాచార్యుల వారిది గిరిమాంబ సమాధిను సందర్శించవచ్చు. మరియు ఈశ్వరీదేవికి ఈశ్వరీదేవి వారు మొత్తం 5 అక్క చెల్లెళ్ళు. వారి యొక్క 5 సమాధిని కూడా ఈశ్వరీదేవి మఠమునందు సందర్శించవచ్చు. మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 3వ కుమారుడైనటువంటి పోతులూరు ఆచార్యుల వారి సమాధిను, వారి అర్ధాంగి పార్వతీదేవి సమాధిను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి ఎదురుగుండా దర్శించవచ్చండి. అదేవిధంగా పార్వతమ్మ సమాధి పక్కన శ్రీ మహాలక్ష్మి స్వరూపునైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అర్ధాంగి గోవిందమాంబ సమాధిని కూడా సందర్శించవచ్చు. యాత్రికులైన వారికి చెప్పటం వల్ల ప్రత్యేకించి శ్రద్ధగా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోగలుగుతారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ విన్నపం, భవ్యయోగి కాలజ్ఞానం ఛానల్ అనే ఛానల్ ద్వారా కాలజ్ఞానం చక్కగా వివరిస్తున్నామండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయటం వల్ల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానము లోనటువంటి 600 పేజీల్లో లిఖించినటువంటి పూర్తి వివరాలను, దైవ రహస్యాలను రోజుకు కొద్దిగా గాడికి చక్కగా వివరిస్తానండి. శ్రద్ధగా ఆలకించి ఆ జగన్నాటక సూత్రధారి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కరుణా కటాక్షాలకు పాత్రులవలసిందిగా మనవి. శుభం అండి అందరికీ.